ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కేంద్ర సర్కార్ అండగా నిలుస్తోంది. పత్తి పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకుండా ఉండేలా మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. పత్తిలో తేమ ఎక్కువగా ఉందని, పత్తి నాణ్యత లోపించిందని రకరకాల వంకలు పెట్టి రైతును నిలువుదోపిడీ చేసే ప్రైవేటు వ్యాపారుల ఆటలు ఇకపై సాగవు. రైతులకు కేంద్రం అండగా నిలబడి ఆదుకునేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో అమలు కానున్న ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ అంటే పీడీపీ సిస్టంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. అతివృష్టి అనావృష్టి వాతావరణాలతో పంట పండించడం ఒకెత్తైతే పండిన పంటను అమ్ముకోవటం రైతన్నకు తలకు మించిన భారంగా మారుతోంది. ఎండకు ఎండి వానకు తడిసి వ్యయ ప్రయాసలు కోర్చి ఏడాదంతా కష్టపడితే వచ్చిన దిగుబడిని నాణ్యత పేరిట వ్యాపారులు దోచుకోవటం దారుణం. పత్తి మార్కెట్లో రైతులు నిత్యం ఎదుర్కొనే సమస్య పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉండటం, ఇంకా పత్తి నాణ్యత తక్కువగా ఉందని వ్యాపారులు వంకలు పెట్టడం చాలా సాధారణంగా మారింది. ఈ కారణాలతో అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేయటం, వచ్చిన కాడికి రైతులు అమ్ముకోవడంతో రైతులు నష్టపోతున్నారు. అయితే రైతులను ఆదుకునేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పత్తి పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర నేరుగా రైతులకు చెల్లించేలా కొత్త విధానంలో ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ అంటే పీడీపీ పద్ధతి అమలు చేయనుంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే పక్షంలో మద్దతు ధరకు సమానమైన మిగిలిన మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పథకం అమలుకు సంబంధించి జిల్లా రాష్ట్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది. జనవరి 1వ తేదీ నుంచి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ధర, లేటు చెల్లింపు, పరిశీలన తదితర అంశాలపై స్పష్టత రాకపోవడంతో సీసీఐ మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో నీతి ఆయోగ్ చర్చలు జరుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 38.04 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో నిబంధనల మేరకు 34.75 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు 3.28 లక్షల క్వింటాలు కొనుగోలు చేశారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోయే రైతుకు మద్దతు ధర కల్పించేందుకు వీలుగా కొత్తగా పీడీపీ పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ సీజన్లో పీడీపీ పథకాన్ని ట్రయల్ రన్గా అమలు చేయాలని చూస్తున్నారు. పథకం అమలులో పొరపాట్లను సవరించుకుని వచ్చే సీజన్ నుంచి రాష్ట్రాన్ని అన్ని పత్తి మార్కెట్లలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో భారత కాటన్ కార్పొరేషన్తో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ఎలక్ట్రానిక్ కాంటాలు ఉండటం, క్రయ విక్రయాలు ఆన్లైన్లో జరుగుతుండటంతో ఈ పథకం అమలు సులభం కానుంది. ఇప్పటికే పత్తి రైతుల ఆధార్ కార్డుతో పాటు రైతుల పట్టా పాస్బుక్ వివరాలు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉన్నాయి. పత్తిని విక్రయించిన వారు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇదే పద్ధతిలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే పత్తికి రైతుకు చెల్లించే ధర పోను మిగిలిన వ్యత్యాసాన్ని పీడీపీ పథకం కింద అదే ఖాతాలో జమ చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ పథకం అమలుపై ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై అభిప్రాయ సేకరణ జరిగింది. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు, మద్దతు ధరకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తే సీసీఐ కొనుగోలు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరను కాకుండా అంతర్జాతీయ మార్కెట్, ఇతర మార్కెట్ ధరల్ని పరిగణనలోకి తీసుకుని సీసీఐ మార్కెట్ అధికారుల సమక్షంలో ధరను ప్రకటిస్తారు. ఏ రోజు ధర ఆ రోజు కాకుండా సోమవారం నుంచి శనివారం మధ్య వ్యాపారులు కొనుగోలు చేసిన ధరల మొత్తంలో సగటు ధర తీసుకుని రైతులకు లోటు ధర చెల్లిస్తారు. మద్దతు ధర, వ్యాపారులు ప్రకటించే ధర మధ్య వ్యత్యాసం 15% మించకుండా ఉండాలి. రోజులో 40 క్వింటాళ్ల వరకు పరిమితి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పత్తి ఉంటే మరుసటి రోజున విక్రయించుకోవాల్సి ఉంటుంది. దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు గతంలో మాదిరి పత్తి కొనుగోళ్లు ఉంటాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రైస్ బెనిఫిట్ స్కీమ్ తీసుకొచ్చిందో ఇది చాలా శుభ పరిణామము. అంటే అతి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు ఎక్కడైతే పత్తి అమ్మకాలు చేయడం జరిగిందో అట్లాంటి రైతులకు మిగతా మద్దతు ధర ప్రకటించడం అన్నది చాలా ఆనందకరము. ఈ పథకం ఏదైతుందో ఈ కేవలం పత్తితో పాటు మిగతా పంటలకు కూడా అందించాలని కోరుతున్నాము. మన ఆదిలాబాద్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 40 లక్షల క్వింటాల వరకు పత్తి కొనుగోలు అనేది చేయడం జరిగింది. అందులో దాదాపు 34 లక్షల వరకు 34 లక్షల క్వింటాల వరకు
సీసీఐ కొనుగోలు చేసింది. మిగతా ఏదైతే ఉన్నదో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయడం జరిగింది. దాంతో మొదట్లో సీసీఐ నిబంధనల మేరకు 12% మైచర్ ఉండడం వల్ల రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని విక్రయించాల్సిన అవసరం గత్యంతరం ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే రైతులు నష్టపోయినలో వాళ్ళ డాటా మొత్తము మన మార్కెట్ యార్డ్లో ఉంది, ప్లస్ మళ్ళీ మిగతా సీసీఐ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఆ ప్రైవేట్ వ్యాపారులకు ఎవరైతే పత్తిని విక్రయించిందో ఆ రైతులకి మద్దతు ధర వేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉన్నది. ఈ కేంద్రం ప్రకటించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఆదిలాబాద్ రైతుల తరపున మేము స్వీకరిస్తున్నాం. పీడీపీ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. పథకం అమలుపై రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో తేమ శాతం అధికంగా ఉండటం, మళ్లీ రెండోసారి పత్తి దిగుబడిలో తేమ శాతం 6 నుంచి 7 వరకు వచ్చే కారణాలతో రైతులు కూడా నష్టపోతున్నారు. కేంద్రం అమలు చేయాలని యోచిస్తున్న ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నుంచి ప్రారంభం కావడంపై పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేయడం చాలా సంతోషకరం. మన ముఖ్యంగా ఆదిలాబాద్లో 90% పత్తి పండిస్తే రైతులు ఉన్నారు. ఇది మన ముఖ్య జీవనాధారం ఇక్కడ పత్తే. కాబట్టి మీకు ఏదైతే ఈ పైలట్ ప్రాజెక్టు కింద ప్రకటించిందో, ఏదైతే మేము ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముకోవడం జరిగింది, ఆ తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల ఎంతో నష్టపోయినాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మీరు ప్రైవేటుకు అమ్ముకున్నప్పటికీ ఏదైతే మీ డాటా మొత్తం మా చేతిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఏదైతే మద్దతు ధరకు ప్రైవేట్ ధరకు తక్కువ ఉన్న వ్యత్యాసాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా నేరుగా మీ రైతుల ఖాతాలో వేసి రైతుని నష్టపోకుండా భర్తీ చేస్తామని చెప్పడం చాలా శుభ పరిణామం. ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా నేరుగా ఏ రైతు అయితే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిండో వాళ్ళకే దీన్ని మొత్తాన్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయడం చాలా శుభ పరిణామం. దీనిలో అవకతవకలు జరగకుండా చూడాలి. ఎందుకంటే రైతులు నష్టపోకుండా చాలా ఇది మంచి శుభ పరిణామం. పత్తి రైతులు పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ఉన్న కొత్త పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ పథకంలో కూడా వ్యాపారులు తమ చేతివాటను చూపించకుండా పకడ్బందీ నిబంధనలు రూపొందిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.